అదే ఫ్రెండ్స్, నా పేరు నిఖిల్, మీరు చూస్తున్నారు గ్రీడీ టెక్ తెలుగు. అండ్ ఈ వీడియోలో నేను OnePlus 13s గురించి మాట్లాడబోతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ ఫోన్ ప్రైసింగ్ వచ్చేసి 55,000 రూపీస్ బేస్ వేరియంట్ కి. 5,000 ఇన్స్టెంట్ డిస్కౌంట్ వస్తుంది మనకి. సో ఎఫెక్టివ్ ప్రైస్ వచ్చేసి 50,000 రూపీస్. 50,000 రూపీస్ కి ఈ ఫోన్ కొంచెం ఒక అజీబ్ ఫోన్ అనే చెప్పుకోవాలి. అజీబ్ అని ఎందుకంటున్నా అంటే, ఫస్ట్ గుడ్ థింగ్స్ గురించి మాట్లాడదాం. సో దీంట్లో బెస్ట్ థింగ్ ఏంటంటే దీని స్మాలర్ ఫార్మ్ ఫ్యాక్టర్. దీంట్లో మనకి 6.32 ఇంచ్ డిస్ప్లే ఇస్తున్నారు. సో వేరే ఫోన్స్ తో కంపేర్ చేస్తే కాంపాక్ట్ ఫార్మ్ ఉంటుంది, చేతిలో పట్టుకోవడానికి కన్వీనియంట్ గా ఉంటుంది. సో అదైతే డెఫినెట్లీ వెరీ గుడ్. నెక్స్ట్ AMOLED డిస్ప్లే ఇస్తున్నారు, నో ప్రాబ్లం దేర్. పర్ఫార్మెన్స్ లో అయితే టాప్ నాచ్ పర్ఫార్మెన్స్, స్నాప్డ్రాగన్ 8 ఎలీట్ ప్రాసెసర్ ఇస్తున్నారు ఏకంగా. సో అక్కడ కూడా నో ప్రాబ్లం. నెక్స్ట్ ఈ ఫోన్ లో మనకి కొంచెం డీసెంట్లీ బిగ్గర్ బ్యాటరీ అని చెప్పుకోవాలి. 5850 mAh. లైక్ ఇదే లాస్ట్ ఇయర్ 2 years బ్యాక్ వచ్చి ఉంటే పెద్ద బ్యాటరీ అని చెప్పుకునేటోళ్ళం. కాకపోతే ఈ మధ్య 7,000 10,000 mAh ఉన్న ఫోన్ చూస్తున్నాం కదా. సో వాటితో కంపేర్ చేస్తే ఓకే అని చెప్పుకోవాలి ఇది. అండ్ ఇదే గుడ్ పాయింట్స్. ఇక నెగిటివ్ విషయానికి వచ్చేసరికి కెమెరాస్, యావరేజ్ కెమెరాస్ ని చెప్పుకోవాలి. లైక్ వాళ్ళ ఆప్టిమైజేషన్ బాగానే ఉంది, కాకపోతే దాంట్లో యూజ్ చేసిన సెన్సర్స్ మీకు 20,000-30,000 రూపీస్ ఫోన్స్ లో ఉంటాయి. సో కెమెరా పర్ఫార్మెన్స్ పరంగా అయితే మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. బై ద వే, దీంట్లో కొన్ని కొత్త AI ఫీచర్స్ ఇచ్చారు. అవి త్వరలో OnePlus 13 అండ్ OnePlus 13R లో వేరే ఫోన్స్ కూడా వచ్చేస్తాయి, అది ప్రాబ్లం లేదు. సో ఈ ఫోన్ లో ఉన్న మేజర్ ఇష్యూ ఏంటంటే, దీని గుడ్ థింగే దీని నెగిటివ్ అని చెప్పుకోవాలి. పర్ఫార్మెన్స్ ఇచ్చారు, కాకపోతే ఆ పర్ఫార్మెన్స్ కి తగ్గట్టు గేమ్స్ ఆడాలంటే స్క్రీన్ సైజ్ చిన్నగా ఉంది, సో అది పనికిరాదు. తర్వాత స్నాప్డ్రాగన్ 8 ఎలీట్ ప్రాసెసర్, అంత పవర్ఫుల్ ప్రాసెసర్ కాబట్టి అది బ్యాటరీ కూడా అదే రేంజ్ లో జ్యూస్ తాగినట్టు తాగేస్తుంది. సో దీంట్లో పెద్ద బ్యాటరీ ఉన్నా అంత ఎక్కువ మీకు బ్యాటరీ లైఫ్ రాదు. అండ్ ఫైనలీ చెప్పా కదా, కెమెరాస్ యావరేజ్ గానే ఉన్నాయి. సో ఈ పర్టికులర్ ప్రోడక్ట్ ఏ టార్గెట్ కోసం అనేది క్లారిటీ అయితే నాకైతే లేదు. సో ఫ్రెండ్స్, మీలో ఎవరైనా ఒక కాంపాక్ట్ సైజ్ పవర్ఫుల్ ఫోన్ కావాలి అనుకుంటే ఈ ఫోన్ ని తప్పకుండా తీసుకోవచ్చు. గేమర్స్ కి అయితే పనికిరాదు. లైక్ బిగ్గర్ స్క్రీన్ ఉంటే ఆబ్వియస్లీ కొంచెం మీకు గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా బాగుంటుంది. సో స్మాల్ స్క్రీన్ కాబట్టి గేమర్స్ కి పనికిరాదు ఈ ఫోన్. కెమెరాస్ కూడా అంత ఇంప్రెసివ్ లేదు. మీకు కెమెరా సెంట్రిక్ ఫోన్ కావాలంటే నథింగ్ ఫోన్స్ కన్సిడర్ చేయొచ్చు. నథింగ్ 3 రాబోతుంది, దానికోసం వెయిట్ చేయండి. లేకపోతే పిక్సెల్ ఫోన్స్ కన్సిడర్ చేయొచ్చు, మోటరోలా ఫోన్స్ కన్సిడర్ చేయొచ్చు. ఎనివే, మీకు కెమెరాస్ కావాలంటే మీకు చాలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఫోన్ కావాలంటే దానికి కూడా మీకు బెటర్ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఓవరాల్ గా అయితే ఇది ఫార్మ్ ఫ్యాక్టర్ మాత్రమే బెటర్ గా ఉందని చెప్పుకోవాలి. మిగిలిన ఆస్పెక్ట్స్ లైక్ సాఫ్ట్వేర్, OS అప్డేట్స్ కానీ, యూజర్ ఇంటర్ఫేస్, AI ఫీచర్స్ అవన్నీ కూడా బాగానే ఉన్నాయి. కాకపోతే చెప్పే కదా, పర్ఫార్మెన్స్ అయితే కొంచెం ఓవర్ పవర్డ్ ఉంది స్క్రీన్ సైజ్ కి. కెమెరాస్ అయితే కొంచెం యావరేజ్ ఇచ్చారు. సో ఇవి కాన్స్. సో ఫ్రెండ్స్, ఇది నా ఒపీనియన్ ఈ ఫోన్ గురించి. మీరు ఈ ఫోన్ గురించి ఏమనుకుంటున్నారో వీడియో కింద కమెంట్ చేసి చెప్పండి. అండ్ వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, లేకపోతే డిస్లైక్ చేయండి. మన ఛానల్ హెల్ప్ అవుతుంది. అండ్ విత్ దట్ సెడ్, సీ యూ నెక్స్ట్ టైం.